మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టనోడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టనోడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 యేసయ్య పుట్టాడండి. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూశామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చెక్కనోడు సుందరుడే ఆ స్వామి. బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. చూపులకు చెక్కనోడే సుందరుడే ఆ స్వామి. బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే. దూతనే చూశామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, గత వర్తమానాలలో అనేక విషయాలు మనం నేర్చుకొని దేవునికి చేరువవ్వాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలి అని చెప్పి ఆశతో ఆకాంక్షతో ఈ రీతిగా దేవుని పనిలో సాగటానికి దేవుడు కృప చూపుచూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, సెరూయా అబీగయులు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు అబీషయి, యోవాబు, ఆశాహేలు. వాక్యంలో మనం చూసుకుంటే ఈరోజు సెరూయా అనే ఓ తల్లిని గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. సెరూయా ఎవరు? ఈ సెరూయా ఒక స్త్రీ. ఈ సెరూయా
పరిస్థితి ఏంటి, ఈమె యొక్క ఆ పరిస్థితులు బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకు కనపడతాయి? ఈమె ఎవరు అని అంటే దావీదునకు తోడబుట్టిన సహోదరులలో సెరూయా, అబీగయిలు అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెరూయా అనే మాటకి అర్థం ఏంటనంటే చీలిన లేక పగిలిన. ఏమండి, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది, ఈమె జీవితంలో ఏ అనుభవాలతో పగిలిపోయిన అనుభవం ఉన్నదో, ఏ కష్టాలతో, ఏ శ్రమలతో, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో చీలిన పగిలిన అనుభవంలో బాధను అనుభవించిందో. ఈ సెరూయా అనే తల్లి యొక్క జీవితం, ఆమె జీవితం అయితే పగిలినదే, చీలినదే, అనేకమైన ఇబ్బందులు కష్టాలతో కూడినదే. కానీ పగిలిన చీలిన అనుభవాలలో ఆమె కన్నీటితో కార్చిన ప్రార్థనా విత్తనం మంచి ఫలాలను ఆమెకి ఇచ్చిందండి. ఎంత గొప్ప విషయాలు ఈమె యొక్క బిడ్డలను గురించి మనం నేర్చుకుంటామన్నానంటే, ఆ సెరూయాకి 3 కుమారులు పుట్టారండి. ఆ 3 కుమారుల పేరు, ఒక ఆయన అబీషయి, ఇంకొక ఆయన పేరు యోవాబు, ఇంకొక ఆయన పేరు ఆసెహేలు. దావీదు తోడబుట్టిన తన సహోదరులలో ఒక ఆమె ఈ సెరూయా. ఈ సెరూయా అనే ఆమె 3 కుమారులకి జన్మనిచ్చింది. 3 కుమారులని ప్రయోజకులను కనదండి, శ్రేష్టమైన పని కలిగిన వాళ్ళని కనదండి. ఈరోజు బిడ్డలు కలిగిన తల్లిగా ఉన్న ప్రియా దేవుని సహోదరి, నా తల్లి, వాక్యం అంటుంది, నీ జీవితంలో కూడా కొన్ని అనుభవాలు చిట్లినట్లుగా ఉంటాయండి, పగిలినట్లుగా ఉంటాయండి. కన్నీళ్లతో కాపురం, కష్టాలతో కడగండ్లతో ఈ జీవిత నావ ఎక్కడ బద్దలైద్దో తెలియని రీతిగా యాత్ర సాగుతూ ఉంటుంది. తెల్లారితే పోషణ ఏంటి, ముందు కాలంలో గతి ఏమైపోద్ది, బ్రతికేమైపోద్ది, అయ్యో బ్రతుకు భారం అవుతుందే, కష్టాలు ఎక్కువైపోతున్నాయే, నష్టాల నట్టనడింట్లో నాట్యం ఆడుతున్నట్లుగా ఎగతాళి చేస్తున్నట్టుగా అయిపోతుంది బ్రతుకు అనుకుంటాం. దయచేసి వాక్యం అంటుంది, అలాంటి అనుభవాలలో మనలను బలపరిచే బలమైన ఆయుధం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జీవవాక్యం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని తరచూ చదువుతూ ఉందాం. మన కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం. వీళ్ళ దగ్గర కారిస్తే మన సంగతి అంతా వీళ్ళకి చెప్పుకుంటే మొదటి కొద్ది రోజులు బాగానే వింటారు. మన వంటే గిట్టనప్పుడు వాటిని బాహాటంగా వెల్లడి చేసి మనల్ని చులకన చేస్తారు, అవమానపరుస్తారు. అందుకే దేవుని జనాంగమా, నీకున్న కష్టాలలో దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం. హన్నమ్మకి బిడ్డలు లేరు, ఏటేట షిలోహులోని దేవుని మందిరానికి వస్తుందిగా, కానీ ఓ సంవత్సరం అట తనకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టింది. తనొక్కతే షిలోహులోని దేవుని మందిరంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హృదయమంతా కుమ్మరించి ఉపవాసముతో ఆయన సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకున్నది. దేవుడు మంచి బిడ్డనిచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యెఫ్తా జీవితం మన జ్ఞాపకానికి వచ్చిందండి. అందరూ తృణీకరించారండి. తోడబుట్టిన వాళ్ళు, నువ్వు వేసికి పుట్టిన కుమారుడివి, మమ్మల్ని సహోదరులారంటానికి వీలు లేదని చెప్పి నడివీధులలో చులకన చేశారండి. ఆ బాధల కష్టాలు తట్టుకోలేక అతడు టోబు దేశమునకు పారిపోయి, ఆ 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో అతడు మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు తెలియజేసుకొనెను. ఏమండి, నీ కష్టాలు ఎక్కువైనప్పుడు, నీకు బాధలు ఎక్కువైనప్పుడు ఎవరెవరినో ఫోన్లు చేసి నా ప్రేయర్ రిక్వెస్ట్ అంటే చాలదండి, దేవుని మందిరానికి వద్దాం. హన్నమ్మ షిలోహులోనికి వచ్చింది, యెఫ్తా మిస్పాకు పోయాడు, మనం ఎందుకు దేవుని మందిరానికి రాకూడదు? దేవుడు నీకంటూ ఒక సంఘాన్ని ఇచ్చాడుగా, దేవుడు మనకంటూ ఒక సేవకుడిని ఇచ్చాడుగా, దేవుడు మనకంటూ కొంతమంది ఆత్మీయ ప్రార్థనా వలయాన్ని, యోధులను మనకిచ్చాడుగా. సంఘములోనికి రావాలి, వచ్చిన మనం హన్నమ్మ వలె ప్రార్థన చేయాలి, యెఫ్తా వలె సంగతంతా దేవునికి చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో పగిలిన చీలిన అనుభవాలలో నువ్వు కార్చే కన్నీటిలో నుంచి దేవుడు శ్రేష్టమైన విత్తనాలను ఇస్తాడు. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, సెరూయా అనే తల్లి అండి మొత్తానికి పగిలిన అనుభవంలో ఆమె కార్చిన కన్నీటికి ప్రతిఫలంగా దేవుడు మంచి బిడ్డలను ఇచ్చాడండి. ఆ బిడ్డలు గొప్ప ప్రయోజకులయ్యారు. మనం కూడా కన్నీరు కారిస్తే ఆ కన్నీటి నుంచి పుట్టిన ప్రతిఫలం బలమైన కార్యాలు చేయటానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. ఇప్పుడు ఆమె కార్చిన కన్నీటికి ప్రతిఫలంగా దేవుడు 3 కుమారులను ఇచ్చాడు. ఆ 3 కుమారులు ఎలాంటి వారో తెలుసండి? ఆ 3 కుమారులట దేవుని సన్నిధిలో రాజైన దావీదుకి వద్ద పనిచేస్తున్నారు. బహుశా చెప్పిందేమో, అయ్యా దావీదు మీకు మేనమామ అవుతాడురా. మేనమామ అనే దానికన్నా కూడా రాజ్యానికి రాజు, రాజ్యానికి ప్రథమ పౌరుడు, అతని క్షేమం మన క్షేమం కావాలి, అవసరమైతే అతని కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలి. ఎంత చక్కగా పిల్లలకు నూరిపోసిందండి, ఎంత చక్కగా దేవుని
పద్ధతిని తన కడుపున బిడ్డలకి వివరించిందండి. మొదటిగా ఆమె కన్నీరు కార్చింది. చీలిన అనుభవాలలో, పగిలిన అనుభవాలలో కన్నీరు కార్చి కన్నీటి ద్వారా వచ్చిన ప్రతిఫలానికి ఎంత మంచి పెంపకం పెంచుతుంది, ఎంత మంచి నీరు పోస్తుంది, ఎంత శ్రేయస్కరమైన పద్ధతులను అలవాటు చేస్తుంది. దేవుని జనాంగమా, నీ పిల్లలకు నువ్వేమి నేర్పుతున్నావు? నీ పిల్లలకు నువ్వేమి నీరు పోస్తున్నావు? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం మంచిదని నేర్పుతున్నావా? దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి కాస్త దేవుని వాక్యం చదువని చెప్పి నేర్పుతున్నావా? చిన్నపిల్లలకు ఉన్నప్పుడే మనం నేర్పాలిగా. దేవునికి ప్రార్థన చేసుకోవటం నేర్పాలిగా. ఓ ముద్ద తినేటప్పుడు ఇచ్చిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని నేర్పాలిగా. అలాగున మనం నేర్పితే ప్రయోజకులు అవుతారు. ఇక్కడ ఇంకోటి చేస్తున్న పని ఏంటనంటే అభిషేక్ అని ఆయనకి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసండి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 26వ అధ్యాయంలో 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ అభిషేక్ రాజైన దావీదు దగ్గరే పనిచేస్తున్నాడు, ఆయన దళంలోనే ఉన్నాడు. కానీ ఇతడట ఒక సందర్భంలో ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, దావీదు మాట్లాడుతూ, ఇదిగో సౌలు నన్ను చంపటానికి పలానా స్థలంలో దాగి ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు నేను సౌలు దగ్గరికి వెళుతున్నా, నాతో కూడా ఎవరు వస్తారు మీలో అన్నానంటే, సౌలుతో 3,000 మందికి పైగా ఉన్నారు. మరి ఈయనేమో ఒక్కడే బయలుదేరి వెళుతున్నాడు. ఇదిగో నేను సౌలు వద్దకు వెళుతున్నా, అతనిని ఎదుర్కోవటానికి వెళుతున్నా, నాతో ఎవరైనా వస్తారా అనంటే ఆయన ఇచ్చే ఒక మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలోనండి 26వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీతో కూడా నేనే వస్తా, నీతో కూడా నేనే వస్తా, నీతో కూడా నేనే వస్తా. ఎంత మంచి మాట అండి, ఎంత గొప్ప సమర్పణ అండి. దేవుని వాక్యం అంటుంది, కష్టాలలో శ్రమలలో దావీదు పారిపోయి అరణ్యంలో ఉంటే, అరణ్యంలో ఉన్న దావీదును చంపటానికి వచ్చిన సౌలు ఫలానా స్థలంలో ఉన్నాడని ఎరిగి దావీదు, నేను ఇప్పుడు సౌలు దగ్గరికి వెళుతున్నానంటయ్యా, ఆయన ప్రక్కన 1,000 మంది ఉన్నారుగా, సౌలు కంటబడితే మిమ్మల్ని చంపటం కాదు మమ్మల్ని కూడా చంపుతాడుగా, ఎందుకు వచ్చిన గోలయ్యా? పైగా ఎవరు వస్తారని అంటున్నావు? ఫలానా వాళ్ళు వస్తే నేను వస్తాగా, వాళ్ళిద్దరు కూడా వస్తే నేను వస్తానుగా, ఇంకొక 10 మంది వస్తే నేను కూడా వస్తానుగా అంటలేదంట. ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా, ఇదిగో నేనున్నానే, నేనే నీతో కూడా వస్తా, నేనే నీతో కూడా వస్తా. చావైనా నాకు వెనుకాడను, బాధ అయినా వెనుకాడను. అక్కడున్న పరిస్థితులలో, అక్కడ భయంకరమైన గాయాలమయమైన నేను భయపడను, నేను ఆదరణను, నేను జడియను, నీతో కూడా నేనే వస్తా. కారణం, నీవు రాజువయ్యా, మాకు ప్రథమ పౌరుడువయ్యా, అంతే కదయ్యా, మా తల్లి మాకు నేర్పిన పద్ధతులలో మేము నిన్ను విడవం అయ్యా. ఎంత మంచి మాట. ఈ రోజున ప్రభు దగ్గరికి యేసయ్య నీ కోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టి సజీవుడిగా పునరుద్ధానుడై లేచి పరలోకంలో నివాసం సిద్ధపరిచి మనల్ని కొనిపోవటానికి రానయ్యి ఉండగా, ఆయనతో ఉండటానికి, ఆయనతో నడవటానికి, సంఘంలో సహవాసంలో ఉపదేశంలో ఉండటానికి, వాక్యానుసారంగా నడవటానికి నీవు వస్తావా అని అంటే అనేక మంది అనేక సాకులు చెప్తారు. మారు మనసు పొందుతావా, బాప్తిస్మం పొందుతావా అని అంటే వాయిదాలు వేస్తారు. కానీ అభిషేక్ అంటున్నాడంట, నేనే నీతో కూడా వస్తా. ప్రభు మాటలు ఆలకిస్తున్న మనం యేసుతోనే ఉండాలి. వాక్యంలో మనం చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయంలోనండి 13వ వచనంలో యేసు కొండ ఎక్కి ప్రార్థన చేసి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చారు. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలండి. ఆయనతో ఉండటానికి ఎందుకు పిలిచారు వాళ్ళని 12 మందినంటే, మొట్టమొదటిది వారు తనతో కూడా ఉండుటకు, రెండవది వారు దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై ఉండటానికి, మూడవది సువార్తను ప్రకటించటానికంట. ఆయనతో ఉండటానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అభిషేక్ ఆయనతో ఉన్నాడు. పగిలిన అనుభవాలలో, చీలిన అనుభవాలలో ప్రార్థన చేసుకొని దాని ద్వారా మనం పొందుకున్న మేలులకు ప్రతిగా ఆయనతో ఉండటానికి మనం నిశ్చయించుకోవాలి. నా జీవితంలో ఎక్కడో రాలిపోవలసిన పరిస్థితి, పగిలిన అనుభవాలు, ప్రాణ సంకటంలో ఉన్న అనుభవాలు, ఆ అనుభవాలలో నాన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నాకున్న ఆపదలో నుంచి బయటేలా, ఇక ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, శత్రువుల చేతికి
చిక్కే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆపద మొక్కులాగా ఎక్కడో అంగలారుస్తూ ఆయనకు మనవి చేసుకుంటే ఈ దేవుడు నన్ను క్షేమంతో ఉంచాడు, నాకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించాడు. అందుకే కరువైన, ఖడ్గమైన, దారిద్ర్యమైన ఆయనతో ఉండటానికి నిశ్చయించుకొని సమర్పించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. నీవు కొన్ని జీవితంలో రోగాల నుంచి, సమస్యల నుంచి, శ్రమల నుంచి విడిపించాడు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాటు నుంచి తప్పించి మేలు చేశాడుగా. మేలు చేసిన ఆయనతో ఉండటానికి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి, బాప్తిస్మం పొంది ఆయనతో ఉండటానికి మనం సిద్ధపడుదుముగాక. వాక్యం అంటుంది, ఈ అభిషేక్ అనే ఆయనట ఆ దావీదుతో కూడా నేనే నీతో కూడా వస్తా అన్నాడు. యేసుతో నడుద్దాం, యేసయ్యతో వందాం. కరువైన, కష్టమైన, దారిద్ర్యమైన, అది ఎలాంటిదైనా సరే రాకడ వరకు సంఘముతో ఉందాం, యేసుతో ఉందాం, ఉపదేశంతో నడుద్దామండి. దేవుని రాజ్యానికి వారసులం అవుదాం. 2వ కుమారుడు ఉన్నాడండి, ఆయన పేరు యోవాబు. యోవాబుకున్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి. ఓ సందర్భంలోనట రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో 16వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదోము వారు దేవుని పిల్లలని అనేక మందిని ఇబ్బంది పెట్టారు. ఆ ఎదోమీయులు మగవారిని అందరిని హతమార్చారంట. ఎదోము మగవారిని అందరిని హతమార్చడానికి అయ్యి ఆయన ఏం చేశాడు అన్నానంటే, అయ్యా మనం వెళదాం కదా అంటే, లేదు మనతో ఉన్న వాళ్ళ నీళ్ళు అనేక మందిని హతమార్చారు కాబట్టి వీళ్ళ మీద నేను పగ తీర్చుకొని వీళ్ళందరిని నేను హతమార్చే వరకు ఎక్కడి నుంచి రాను అని 6 నెలలు తాను అక్కడే నిలిచిపోయాడు. తోటి వారిని హతమార్చారని, తోటి స్నేహితులని, ఆ దేవుని సన్నిధిలో తోటి స్నేహితులతో కూడిన వారిని అందరిని హతమార్చినందుకు ఆ శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి 6 నెలలు అక్కడే నిలిచిన వ్యక్తి అండి. అయ్యో, ఈ దినమున దేవుని మాటలు ఆలకిస్తున్న మనం, మన కన్నుల ముందు శత్రువైన అపవాది అనేక మందిని హతమారుస్తున్నాడు. చెడ్డ అలవాట్లతోటి, కాని పనులతోటి అనేక మందిని లోకం వైపు త్రిప్పి, దేవుల్లో ఉన్నవారిని కూడా లోకం వైపు తిప్పి హతమారుస్తుంటే, అలాంటి వారిని విడిపించటానికి, అలాంటి వారి పక్షాన ఒక దెబోరాలాగా, ఓ గిద్యోనులాగా, పోరాట పటిమ కలిగిన యోవాబులాగా మనం దేవుని సన్నిధిలో నిలవాలి. దేవుని సన్నిధిలో వేస్తే రమ్మంటుంది, నేను నశించెదను, కానీ నా వారి క్షేమం కొరకు నేను నిలిచి ఉంటా, రాజు యొద్దకు వెళతా. మోషే భక్తుడు అంటున్నాడు, అయ్యా అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయి, కానీ వీరిని ఏమీ చెయ్యొద్దు. యెహోషువ భక్తుడు అంటున్నాడు, సూర్యుడా చంద్రుడా నువ్వు గిబియోనులో, ఇదిగో అయ్యాలోను లోయలో మీరు అక్కడే నిలిచి ఉండండి, నువ్వు పైకి రావటానికి, ఆయన దిగిపోవటానికి వీలు లేదు. ఎంత గొప్ప భాగ్యం అండి. పోరాటంలో నిలిచాడండి, దేవుని పిల్లల క్షేమం కొరకు నిలిచాడండి. మనం కూడా మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చాక దేవుని పని కోసం నిలకడగా నిలిచేవారమై ఉండాలి. ఇప్పుడు ప్రారంభపు దినాలలో చదివిన ఓ మిషనరీ జీవిత చరిత్ర జ్ఞాపకానికి వస్తుంది. ఒంగోలు ప్రాంతానికి ఓ దొరగారు యేసును గూర్చిన మాటలు ప్రకటించడానికి పంపబడ్డ ఆయన కొద్ది కాలం పరిచర్య చేశాక ఆయనను పంపించిన ఆ దేశంలో ఉన్న కమిటీ వారు ఎంతో ఉత్తరాల ద్వారా సంభాషణ, అయ్యా నువ్వు వెళ్ళి ఎంతకాలం అయింది, ఎంతమంది క్రైస్తవులుగా మార్చబడ్డారని అంటే, లేదండి ఇంకా ఎవరు లేదండి, నేనైతే ప్రకటిస్తున్నా, నేనైతే తిరుగుతున్నా, యేసుని గురించి చెప్తున్నా, కానీ ఎవ్వరూ ఇంకా మార్చబడలేదండి అన్నానంటే, చూచి అన్నారట, సరే నువ్వు ఎంతకాలం అక్కడికి వెళ్ళి ప్రకటన చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఎవరు మారలేదుగా, ఎందుకు అక్కడ వెనక్కి వచ్చే ఇంకొక దేశానికి పంపిస్తాము అనంటే, ఈ మిషనరీ అన్నాడట, అయ్యా మీ అందరూ నా తల మీద చేతుల నుంచి నూనె పోసి పంపించారు భారతదేశానికి, అందున ఆంధ్ర ప్రాంతానికి, ఒంగోలు పరిసర ప్రాంతాలకు దేవుడు చెప్పాడని పంపించారు కదా, ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేస్తాడులే అయ్యా, నేను ఇక్కడే ఉండి దేవుని పని చేస్తానయ్యా అన్నారంట. ఎంత చెప్పినా వినకపోయేసరికే అక్కడున్న కమిటీ వారు అన్నారట, అయితే మేము నీకు పంపించే పోషణార్థమైన ఆ బత్యమంతా మేము నిలిపివేస్తాము, మేము ఇక నీకు పంపించము, మేము వెనుదిరిగి రమ్మంటున్నాం, కానీ నువ్వు రావట్లా, అక్కడే ఉంటానంటున్నావు, ఇక మేము పంపించమన్నారంట. అప్పుడు ఈయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? తిరుగు జాబు రాస్తా అంటున్నాడట, ఇదిగో మీరు పంపించితే సరే, ఒకవేళ నా పోషణకు అవసరమైన మీరు పంపించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పాడని
పంపించారని నన్ను ఎక్కడికి పంపించారు, మీ అందరూ ప్రార్థన చేసి నన్ను పంపించారు, ఏమి మీరు తినటానికి పంపించకపోయినా ఆంధ్రులు పోసే అంబళిదాగైనా ఎక్కడే బ్రతికి సేవ చేస్తా కానీ వెనుదిరిగి నేను రాను, ఇదిగో ఈ ఆంధ్ర ప్రాంతంలో నిలిచి పరిచర్య చేస్తా అన్నాడు. ఘనమైన సేవ చేశాడు. ఎంత గొప్ప భాగ్యం. దేవుని జనాంగమా, ఈరోజు బైబిల్ గ్రంథం అంటుంది మనం నిలవాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాటన్నింటిలో దేవునిలో నిలవాలి, సంఘంలో నిలవాలి, ఉపదేశంలో నిలవాలి. నిలిస్తేనే మనం విజయం పొందుకుంటాం. యోవాబు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు తన తోటి వారిని అనేక మందిని హతమార్చిన దానికి ప్రతిగా వాళ్ళందరి మీద పగ తీర్చుకోవటానికి 6 నెలలు అక్కడ నిలిచిన బలమైన వ్యక్తి. ఎంత గొప్ప మాట అండి. ఇంకొక ఆయన పేరు ఆశాహేలు. ఈ ఆశాహేలును గురించి జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, అతడు అడవిలేడి అంత వేగంగా పరిగెత్తగలడు. సంఘంలోనికి రావాలి, అభిషేలాగా దేవునితో ఉండటానికి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందటానికి సిద్ధపడాలి. బాప్తిస్మం పొందిన మనం అభిషేలాగా ఎంత కష్టమైన నష్టమైన ప్రభుతోనే ఉంటాననుకున్న మనం 2వ కుమారుడు యోవాబులాగా దేవునిలో నిలిచి ఉండాలి. వాళ్ళైతే దావీదు పక్షాన నిలిచారు, మనమైతే క్రీస్తు పక్షాన నిలవాలి, క్రీస్తు కొరకు నిలవాలి. భక్తి జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. విశ్వాస జీవితంలో, విశ్వాస పోరాటంలో వెనుదిరగకుండా ఆయనతోనే మనం నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15:5 అదే అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. 3వది పరిగెత్తాలి. సంఘంలో నిలిచి ఉన్న మనమేండి దేవుని పని చేయటానికి, ఆత్మల రక్షణకై పరిగెత్తేవారిగా మనం ఉండాలి. పరిగెత్తగలుగుతున్నామా? బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో గుర్తు చేసుకుంటే దోర్కా అనే ఆమెను గురించి జ్ఞాపకం చేస్తాడు. ఈ దోర్కా అనే ఆమెను గురించి చెబుతూ ఆమె కుట్టు పని చేత వచ్చిన వాటితో సంఘంలో విధవరాండ్రకి ఉపయోగపడుతూ ఉన్నది, మంచి సత్క్రియలు చేస్తూ ఉన్నది. మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని పనికి ఏమైనా చేయగలుగుతున్నామా? మందిరంలో, సంఘంలో స్వార్థ వ్యాపకానికి దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో నుంచి ఉపయోగపడగలుగుతున్నామా? లూకా సువార్త 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో చూస్తే యోహన్న, సుసన్న, 7 దయ్యాలు పోగొట్టుకొని బాగుపడ్డ మగ్దలేనే ఊరికి చెందిన మరియా, ఇంకొంతమంది స్త్రీలు వారికి ఉన్న ఆ ధనము చేత, వారికి ఉన్న దాని చేత యెహోవా ఆ దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క స్వార్థ రాజ్యవార్త ప్రకటన చేయటానికి యేసయ్యకి తనతో ఉన్న వారికి ఉపయోగపడ్డారంట. దేవుని జనాంగమా, ఈ దినాన ప్రభు మాటలు ఆలకిస్తున్న మనం, మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగుంటున్నాయి? ఏ విధంగా ఉంటున్నాయి? పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, ఆశాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తేవాడు. సంఘంలో పరిగెత్తేవారిగా ఉండాలి. దోర్కా వలె సత్కార్యాలు చేయటానికి. అలాగనే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది, లూకా సువార్తలో ఉన్న ఆ నెలవైన స్త్రీల వలె రాజ్య వ్యాపనకై దేవుని పనికి ఉపయోగపడటానికి పరిగెత్తేవారిగా ఉండాలి. కొన్ని తుచ్చమైన వాటి కోసం పరిగెత్తారండి. గెహజీ తుచ్చమైన దానికోసం పరిగెత్తాడు, శ్రమలు తెచ్చుకున్నాడు. మనం అలాగును కాదు, దేవుని కోసం పరిగెత్తుదాం, దేవుని కోసం పనిచేద్దాం. సంఘంలో ఇంకా నూతనమైన ఆత్మలు చేర్చబడటానికి సేవకునితో పాటుగా నీవు కూడా పరిగెత్తేవారిగా ఉండాలి. నీ ప్రార్థన అవసరం, నీ సహాయం అవసరం, నీ సహకారం అవసరం. మోషే ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఊరు అహరోనులు కుడి చేతి క్రింద ఒకరు, ఎడమ చేతి క్రింద ఒకరు అలాగున ఆధారంగా ఆయన చేతులు బరువెక్కకుండా కాచుకొని నిలిచారట. దేవుడు నిన్ను నన్ను రక్షించి, నిన్ను నన్ను ప్రేమించి ఒక మంచి భాగ్యాన్ని ఇచ్చాడు గనుక ఈయనిచ్చిన ఈ భాగ్యం ద్వారా ఇంకా అనేకులకు స్వార్థ అందేటట్లు చూద్దాం. రాకడ సమీపంగా ఉన్నదిగా, యుగ సమాప్తి బహు దగ్గరగా ఉన్నదిగా. అన్నిటి అంతంలో నీవు నేను అంతమందకుండా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే ఈరోజు వాక్యం అంటుంది, పరిగెత్తే విశ్వాస యోధులుగా మనం ఉండాలి. దేవుని కోసం పరిగెత్తే ధర్మకార్యాలు చేసేవారిగా ఉండాలి. దేవుని కోసం సాహసకార్యాలను చేయటానికి పరిగెత్తేవారిగా ఉండాలి. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ శ్రేష్టమైన చక్కని సందర్భం గుర్తుకొస్తూ ఉంటుంది. దేవుని పనికి దినవృత్తాంతంలో 1వ గ్రంథంలో 29వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, దావీదు భక్తుడట ఆయన దాదాపుగా స్థిరపడిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఆయన అంటున్నాడు,
నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నా సొంతదైన వెండిలో నుండి బంగారములో నుండి ఇన్ని మణుగులు నేను ఇస్తా, మరి మీరేమిస్తారు అని అంటున్నాడంట. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని పనికి పరిగెత్తేవారు కావాలి, దేవుని పనికి పరుగెత్తి చేసేవారుగా మనం ఉండాలి. ఈరోజు బైబిల్ గ్రంథం అదే అంటుంది. ఆ సెరూయ అనే తల్లి తనకున్న బాధలలో, చీలిన పగిలిన అనుభవంలో ఆమె యొక్క కన్నీటి యొక్క ప్రతిఫలం ఇంత గొప్ప భాగ్యాన్ని 3 యోధులైన కుమారులను ఇచ్చింది. ఆ యోధులు రాజైన దావీదుకి సేవ చేస్తూ అక్కడ దళంలో ఆయనకి అండగా ఉన్నారు. మనం కూడా మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు పునరుద్ధానుడై లేచి మరలా మేఘారూరుడై రానయ్య ఉన్న యేసు కొరకు పని కలిగిన వారిగా ఉందాం. ఆ యేసుతోనే ఉండటానికి తీర్మానించుకుందాం. అభిషేలాగా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం ద్వారా ఆయనేమో దావీదుతో అంటున్నాడు, నేనే నీతో కూడా వస్తా. మనం అందాం, లోకంలో ఎవరు మారినా మారకపోయినా, లోకంలో లోకులు ఎటుపోయినా ఇంకొకళ్ళ సంగతి నాకెందుకు, నేనైతే నా యేసుతో ఉంటా, నేనైతే నా పాపాలు ఒప్పుకుంటా, నేనైతే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతా, నేనే నీతో కూడా ఉంటానయ్యా, బాప్తిస్మం ద్వారా నీ పక్షాన ఉంటానయ్యా, బాప్తిస్మం ద్వారా మారిన జీవితంతో నీతో ఉంటానయ్యా అని ఒక నిశ్చయిత కలిగిన వారిగా ఉండాలి. మారిన మనం సంఘంలో ఉపదేశ క్రమంలో ఉన్న మనం ఎట్లాగున ఉండాలి అని అంటే, యోవాబుకు వలె మన తోటి వారి క్షేమం కొరకు, మన తోటి వారు ప్రమాదంలో నష్టంలో ఉన్నప్పుడు దేవునిలో నిలిచేవారిగా ఉండాలి. బ్రద్దలైన బండ సందులలో నిలిచేవారు ఉన్నారా అని అన్నట్టుగా మనం నిలిచేవారిగా ఉండాలి. ఎస్తేరమ్మ నిలిచింది, మోషే భక్తుడు నిలిచాడు, యెహోషువ భక్తుడు నిలిచాడు, గిద్యోను నిలిచాడు. ఈరోజు నీవు నేను కూడా యోవాబుకు వలె సంఘంలో అనేక మంది క్షేమం కొరకు, సంఘంలో మారిన వాళ్ళు మార్పు కొరకు, సంఘంలో మారి దిగజారిన వారి యొక్క మేలు కొరకు, పరివర్తన కొరకు మనం నిలిచేవారిగా ఉందాం. దేవునితో అలాగున నిలిచి ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. 3వది ఆశాహేలు, అతడు చరవేగంతో పరిగెత్తగలిగిన వాడు. మనం కూడా పరుగు పెట్టేవారిగా, దేవునికి ఇష్టలుగా మన జీవితాలను దిద్దుకోవాలి, కట్టుకోవాలి. ఆయన రాకకై మనం సంసిద్ధత కలిగిన వారిగా ఉండాలి. ఇంకెంతకాలం మనం దేవునికి దూరంగా ఉందామండి? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. మారు మనసు పొందుదాం, పాపాలను ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన రాకకై సిద్ధపాటు కలిగిన వారిగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ఈ శ్రేష్టమైన తరుణంలో బైబిల్ గ్రంథంలోని సెరూయ అనే మాటలో ఉన్న ఈ మంచి పలుకులు, పగిలిన చీలిన అనుభవం నీ జీవితంలో ఏ విషయాలలో పగిలిన అనుభవంలో ఉన్నావో, నా జీవితంలో పెండ్లైన 13 సంవత్సరాల దాకా పిల్లలు లేక నిందలతో నిట్టూర్పులతో నేను కూడా పగిలిన అనుభవాన్ని అనుభవించానండి. నా గుండె కూడా చీలిన అనుభవంతో అనేక విషయాలలో మోసపోయి చీలిపోయిన పగిలిపోయిన అనుభవాలతో ఉన్నానండి. కానీ ఆ పగిలిన అనుభవాలలో ఈరోజు ఎంత ధైర్యంగా ధీటుగా ఉండగలుగుతున్నామనంటే అక్కడో ఎక్కడో చెప్పలేదు సంగతి. మిస్పాకు పోయి యెఫ్తా చెప్పినట్లుగా, షిలోహునకు పోయి హన్నమ్మ చెప్పుకున్నట్లుగా, ఇదిగో సంసోను ఏతాము బండ సందులో దాగి ఉన్నట్టుగా నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాం, దేవునికి మనవి చేసుకున్నాం, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కృప చూపించాడు. ఇదిగో ఈ దినాన, ఈ తరుణాన ఈ మంచి భాగ్యాన్ని మాకు ఇచ్చి ఆయనకు సాక్షులుగా ఉండటానికి సహాయం అనుగ్రహించాడు. దేవుని జనాంగమా, ఇదిగో ఈ మాటలాలకిస్తున్న నా ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడా, దేవుని మాటలు అంటున్నాయి. నువ్వు ఎక్కడ పగిలిన అనుభవాల్లో ఉన్నావో, నమ్మి మోసపోయావేమో, నీ ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు నీకు కీడు చేస్తున్నారేమో, నీ ద్వారా ఉపకారం పొందుకున్న వాళ్ళు నీకు అపకారం చేస్తున్నారేమో, ధైర్యం తెచ్చుకుంటావా? దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తావా? ఇదే నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం, దేవునికి మన జీవితాలను సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలయ్యా. వినవాక్యం ప్రతి వారి వినికిడిలో ముద్రించండి, ఫలింపచేయండి. సెరూయ దావీదు తోడబుట్టిన సహోదరుల్లో ఒక ఆమెనైనా ఈ సెరూయ పగిలిన అనుభవాలలో, చీలిన అనుభవాలలో తన కన్నీటికి ప్రతిఫలంగా 3 యోధులైన కుమారుల్ని ఇచ్చావునైనా. ఆ 3 రాజు యొక్క రాజ్యం యొక్క క్షేమం కొరకు, ఒక ఆయనేమో రాజుతో నేనే నీతో ఉంటా అన్నాడయ్యా కష్టకాలంలో, ఇంకొక ఆయన నిలకడగా నిలిచి ఉన్నాడయ్యా, మరొక ఆయన పరిగెత్తుతూ పరిచర్య చేశాడు. మా జీవితంలో మేము కూడా
పాపముల నుంచి విమోచింపబడి మీతో ఉంటామని నిశ్చయితగా బాప్తీసానికి సిద్ధపడటానికి, బాప్తీస్ము పొందిన మేము సంఘంలో సహవాసంలో నిలిచి ఉండటానికి, నిలిచిన మేము మీ రాక వరకు మా పోకడ వరకు ఇతరుల క్షేమం కొరకు మీకు మహిమ కొరకు పరిగెత్తి పనిచేసేవారిగా మమ్మల్ని స్థిరపరచమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడు అయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి తోడు సహవాసం సదాకాలం మనకెల్లరికీ తోడుగుండి కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్.